టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ తన జీవితంలోని అత్యంత చీకటి రోజులను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు. 2011 ప్రపంచ కప్ హీరోగా నిలిచిన కొద్ది రోజులకే తాను ఎదుర్కొన్న ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి గురించి ఒక పాడ్కాస్ట్ లో సంచలన విషయాలను పంచుకున్నారు. మరో 6 నెలలు మాత్రమే బతుకుతానని వైద్యులు చెప్పినప్పుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యానని యువి ఆవేదన వ్యక్తం చేశారు. శిఖరంపై ఉన్న తాను ఒక్కసారిగా లోతైన గుంతలోకి పడిపోయినట్లు అనిపించిందని, ఆ నిజాన్ని అంగీకరించటం మొదట్లో చాలా కష్టమైందని ఆయన చెప్పారు. సరిగ్గా అదే సమయంలో గంగూలీ రిటైర్ అవ్వటంతో టెస్టు జట్టులో తన స్థానం కోసం 7 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరే అవకాశం వచ్చిందని, అందుకే చచ్చినా పర్వాలేదు కానీ టెస్టుల్లో ఛాన్స్ కావాలని బలంగా అనుకున్నట్లు వెల్లడించారు. అయితే గుండె ఊపిరితిత్తుల మధ్య కణితి ఉందని, క్రికెట్ ఆడితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినట్లు యువి వివరించారు. కీమోథెరపీ చేయించుకోకపోతే 3 నుంచి 6 నెలల కంటే ఎక్కువ కాలం బతకవని డాక్టర్లు చెప్పడంతో తన పోరాటాన్ని మొదలుపెట్టినట్లు యువి ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.